హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకి మళ్ళీ ఇండియా నుంచి కొరియర్ వచ్చింది. చూద్దాం రండి నా కొరియర్లో ఏమేమి ఉన్నాయి, ఏం తెప్పించుకున్నాను అని. మనం ఇక్కడ అన్నీ కుక్ చేసుకుంటాం, దొరుకుతాయి. కానీ మన ఇండియా నుంచి, మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడ కొరియర్ వస్తుందంటే ఏదో తెలియని హ్యాపీనెస్ అసలు. కొరియర్ వేయించుకున్న ప్రతిసారి ఇదే లాస్ట్ టైం, ఇదే లాస్ట్ టైం, ఇదే లాస్ట్ టైం అనుకుంటాను. కానీ ప్రతిసారి ప్రతి 6 monthsకి కొరియర్ రావాలి. ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నా, ఇదే లాస్ట్ టైం కొరియర్ ఇంకేయించుకోకూడదని. చూడాలి నెక్స్ట్ టైం అయినా కొరియర్ వేయించుకోకుండా మేనేజ్ చేస్తానో లేదో అని. ఇప్పుడు కొరియర్ వేయడానికి రీజన్ ఏంటంటే ఏం లేదు, సమ్మర్. అందులో మనం మామిడికాయ పచ్చడి పట్టుకుంటాం కదా ఇంట్లో, అందుకు. సో ఎవ్రీ లాస్ట్ 2 years కూడా 1 year ఇంటికి వచ్చాను, లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నాను. ఈ ఇయర్ కూడా మిస్ అవ్వకూడదు కాబట్టి మనం మ్యాంగో పికిల్ అందుకు మనకు కొరియర్ వేశారనమాట. అదొక్కటే కాకుండా స్వీట్స్, ఒడియాలు, మమ్మీ కొన్ని స్నాక్స్ వండారు, అవి నాన్న చేసిన మ్యాంగో పికిల్, చికెన్ అండ్ ష్రింప్ పికిల్స్ కూడా వచ్చాయి. నాకు కుక్ చేయటం రాదు, లైక్ బేసిక్గా యూట్యూబ్లో చూసి ఏదైనా చిన్నగా ఫ్రైస్ అవి చేసుకుంటా, కానీ ఎక్కువ హెవీ కుక్ చేయలేను. ఈ మధ్య అవి చేసినా కానీ కుదరట్లేదు, అందుకే కుక్ చేయటం మానేసా. ఎలాగో కుక్ చేసినా కుదరట్లేదు అని చెప్పేసి, ఇంకా మా నాన్న ఎలాగో కుక్ చేసుకోవట్లేదు, తినట్లేదు అని చెప్పేసి మ్యాంగో పిక్లు ఒక్కటే నేను అడిగాను. అయితే లేదు, చికెన్ రొయ్యల పచ్చడి కూడా చేసి పంపిస్తాను అన్నారు. డ్రెస్సెస్ అన్నీ వేసిన కొరియర్ అయితే ముందే వచ్చేసింది. ఇదైతే పికిల్ కొరియర్, ఇది సపరేట్ వేసారు వాళ్ళు. నాన్ వెజ్ వెళ్ళట్లేదు అని చెప్పేసి సపరేట్ ఛార్జ్ చేసి ఫెడెక్స్ నుంచి వేశారు. నేను ఆ రోజు అదే టైంకి కరెక్ట్గా బయటకు వెళ్తున్నా, కొరియర్ వచ్చింది. సో ఇంకా ఆగిపోయి అది తీసుకొని లోపల పెట్టుకొని బయటకు వెళ్ళాను. ఇట్స్ నాట్ ఈజీ మనం బయటకు వచ్చి సర్వైవ్ అవ్వడం అంటే. మనమే కుక్ చేసుకోవాలి, మన పనులు మనమే చేసుకోవాలి. అదే ఇంట్లో ఉంటే అన్నీ అమ్మా నాన్న చేసి పెడతారు, కానీ ఇక్కడ మనమే చేసుకోవాలన్నీ. ఓకే, ఇంకా మనం కొరియర్ బాక్స్ ఓపెన్ చేసి ఏమేమి వచ్చాయో చూద్దాం. ఫస్ట్ మనం నాన్ వెజ్ పికిల్ బాక్స్, అంటే ఫస్ట్ చిన్న బాక్స్లో ఏముందో ఓపెన్ చేసి చూద్దాం. అండ్ ఇవి ఎంత అయినాయో కూడా చెప్తాను. సో ఇది ఒక్కటి వచ్చేసి 3.5 kgs పికిల్ ఉంది, అంటే చికెన్ అండ్ రొయ్యల పచ్చడి కలిపి 3 kgన్నర ఉంది. కేజీకి వచ్చేసి 1500 ఛార్జ్ చేశారు, అంటే 1500 ఛార్జ్ చేశారు ఒక కేజీ పికిల్ ఇక్కడికి వేయడానికి. సో ఆ బాక్స్ అంతా కలిపి 4500 అయింది నాకు. 3 daysలో వచ్చేసాయి. నాకు తెలియదు ఇవి ఇంత ఎక్స్పెన్సివ్ అని. లైక్ ఇంతకుముందు నార్మల్గానే ఛార్జ్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు మాత్రం ఏంటో నాన్ వెజెస్కి సపరేట్గా ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా నాకు ఎందుకు ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇంకా ఎలాగో వేసిన తర్వాత ఏం చేయలేం కదా. సో ఇది ఈ 3 packs మనకు ఆ బాక్స్లో వచ్చాయి, లైక్ నాన్ వెజ్ బాక్స్లో. అండ్ నెక్స్ట్ ఈ పెద్ద బాక్సెస్ ఓపెన్ చేద్దాం. 2 ఆల్రెడీ నేను అవి ఓపెన్ చేశాను, ఎందుకంటే దానిలో మ్యాంగో పికిల్ ఇంకా కొన్ని స్నాక్స్ ఇవి ఉంటే అమ్మ కొంచెం అవి తీసుకొని పెట్టుకోమంది పక్కన. అందుకని నేను అవి వచ్చిన డేనే నేను ఓపెన్ చేశాను. ఇంకా ఈ 2 బాక్సెస్లో ఒకటి దానిలో ఫుల్ మొత్తం క్లోత్సే ఉన్నాయి మొత్తం. ఇంకొక దానిలోనేమో ఇలా స్నాక్స్, ఒడియాలు, పచ్చళ్ళు ఇవి వచ్చాయి. నేను ఎక్కువ కుర్కురే ఇవన్నీ ఇష్టంగా తింటా. ఎలానో కొరియర్ వస్తుంది కదా అని చెప్పేసి అదొక ప్యాక్, ఇదొకటి బిగ్ ప్యాక్ ఏమన్నా లేస్ ఒకటి, కుర్కురే ఒకటి. వీళ్ళు ఏం చేశారంటే రెగ్యులర్ 5 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవైతే నాకు ఒక 20 ప్యాకెట్స్ దాకా వేసినట్టున్నారు. మొత్తం అవే ఉన్నాయి. ఓపెన్ చేయడమే మొత్తం కుర్కురే కనిపించింది, మొత్తం కుర్కురే టమాటో లేసే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా స్నాక్స్ ఇవి ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను, చెప్పాను కదా ఈ బాక్స్ ఆల్రెడీ ఓపెన్ చేశానని. సో ఇలా వాళ్ళు ప్యాక్ చేసి ఈ ఒక్కొక్కటి నాకు ఒక్కొక్క ఐటమ్ వచ్చి 2 packs పంపించింది మమ్మీ. చక్రాలు ఒక 2 ప్యాకెట్స్, ఇంకా చెక్కలు కూడా చేశారు, చెక్కలు ఒక 2 ప్యాకెట్స్. ఇంకా నేను ఏం అడిగాను, చకోడీలు అడిగాను. చకోడీలు అడిగితే మమ్మీ బయటవి వద్దు నేనే ఇంట్లో చేస్తా అంది. ఫస్ట్ టైం తను చేయడం చకోడీలు ఇంట్లో, అండ్ యూట్యూబ్లో చూసి చేసింది. ఇవి బాగున్నాయి. ఇంకా కజ్జికాయలు కూడా చేసింది. కజ్జికాయలు ఇవన్నీ ఇంట్లోనే చేసింది మమ్మీ, బయట నుంచి ఏం తీసుకురాలేదు. అసలు మా అమ్మకి ఎక్కువ అంత వంటలు రావు, పైగా ఇలాంటి స్నాకింగ్ ఐటమ్స్ కూడా రావు. అన్నీ యూట్యూబ్లో చూసి చేస్తుంది, బట్ అవి వర్కౌట్ అవుతుంది, బాగుంటున్నాయి కూడా. అలా నేర్చుకుంది నా కోసం. ప్రతిసారి వేరే వాళ్ళని అడిగి చేయించడం ఎందుకని చెప్పి తనే యూట్యూబ్లో చూసి చేస్తుంది. ఏమేం కావాలో చెల్లితో లిస్ట్ రాపిచ్చి నాన్నకు పెడితే నాన్న కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. ఇంకా వీళ్ళిద్దరూ అమ్మకి చెల్లి కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటుంది కుకింగ్ చేయటంలో.
నేను ఫుడ్ తినే దగ్గర కొంచెం పర్టిక్యులర్‌గా ఉంటా. అంటే ఏదైనా తినేయాలి అన్నట్లు అనుకోను. లైక్ కొన్ని నాకు నచ్చాలి, నచ్చితేనే తింటా. అలాంటి టైప్ గాబట్టి ఇంక మమ్మీ ఇంక బయట తీసుకున్నా ఏమో అమ్మాయికి నచ్చుతాయో లేదో అని జెప్పేసి యూట్యూబ్‌లో జూసి చేస్తది ఇంట్లోనే. ప్రతిసారి ఇంట్లో ఇవన్నీ చేస్తది. మళ్ళీ బయట నుంచి మిక్స్చర్ ఇవన్నీ ఉంటాయి గదా! ఇవన్నీ పంపిస్తది. నేనింక ఈసారి గట్టిగా చెప్పా, "అవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. నేను తినట్లేదు. ఎందుకు మనీ వేస్ట్ చేయడం" అని జెప్పేసి చెప్తే, ఈసారి ఓన్లీ ఇంట్లో చేసినవి అవి తక్కువే స్నాక్స్ పంపించింది. అన్నీ 2 ప్యాక్సే. అండ్ ఆల్సో మ్యాగీ గూడా అడిగా. ఇక్కడ మ్యాగీ ఉంటది. మన ఇండియాలో ఇప్పి దొరుకుతది గదా! అది ఇక్కడ నాకు దొరకదు. సో, అందుకని అడిగితే మా చెల్లి ఎక్కువ తినకూడదు అని జెప్పేసి జస్ట్ ఒక్క ప్యాకెటే పంపించింది. లేదంటే మనకెప్పుడు ఇప్పి ప్యాకెట్స్ ఒక 3 బిగ్ ప్యాకెట్స్ రావాలి. ఈసారి ఆ అమ్మాయి తినకూడదని జెప్పేసి ఒక్క ప్యాకెటే ఏసింది. ఈ బాక్స్‌లో ఇవొచ్చినాయన్నమాట. ఇంకా ఇది పెద్ద బాక్సు. అవి ఇవి దీనిలో అన్నీ నాకు క్లోత్సే ఉన్నాయన్నమాట. ఇంకా మా చెల్లి బర్త్‌డే ఉంది గదా! తన బర్త్‌డేవి, నా బర్త్‌డేది అండ్ ఫెస్టివల్స్‌కి ఇంకా అన్ని క్లోత్స్ ఇప్పుడే ఏసేయమన్నా. నేను మళ్ళా కొరియర్ ఏయించుకోను. ఇప్పుడే ఏమున్నా కొరియర్ చెయ్యి. మళ్ళా ఇయర్ ఇంకా కొరియర్ వద్దు అని చెప్పాను. ఇంకా అందుకే వెళ్ళి వాళ్ళు షాపింగ్ జేసి తీసుకున్నారు. ఇక్కడ కూడా ఉంటాయి కదా! షాపింగ్ చేసుకోవచ్చు కదా! నువ్వు అక్కడ మళ్ళా ఇండియా నుంచి ఎందుకు అనుకుంటారు. కానీ నాకు షాపింగ్ అంటే ఎట్లా చేయాలి? ఏం తీసుకోవాలి? ఏమైతే బావుంటాయి. ఇలా నాకు వాటి మీద అంత ఐడియా లేదు. నాకు ఫస్ట్ నుంచి కూడా మా డ్యాడీయే సెలెక్ట్ చేస్తారు. మా బర్త్‌డేస్ అయినా ఏదైనా. మా చెల్లె అయితే తను ఏది కావాలో అదే ఎన్ని షాప్స్ అయినా తిరిగి, డ్రెస్ చూసుకొని, మొత్తం సెలెక్ట్ చేసుకొనిద్ది. నాకైతే అలా అవ్వదు. వెళ్ళామా, అక్కడ నుంచుంటే మా డ్యాడీ ఏది సెలెక్ట్ చేస్తే ఇంక అది తీసుకున్నామా. నేనైతే అలానే ఉంటా. ఇక్కడికొచ్చినా ఇంక అదే ఫాలో అవుతున్నా. ఇక్కడ గూడా నేను ఎళ్తాను షాపింగ్‌కి. కానీ నాకక్కడ ఏం తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? ఏంటి? ఏం క్లారిటీ ఉండదు. సో, అందుకనే లైట్ తీసుకొని ఇంక అక్కడి నుంచే నేను అన్నీ కొరియర్ ఏయించుకుంటా. ఇంక అక్కడే వాళ్ళు నా డ్రెస్ తీసుకొని, డ్రెస్ మీద మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇంకా అంతా వాళ్ళే సెట్ జేసి ఇంకా కొరియర్ ఏస్తారు నాకు. ఇక్కడికొచ్చిన తర్వాత గూడా మళ్ళీ అవన్నీ మిక్స్ అయిపోతాయి కాబట్టి మళ్ళా వీడియో కాల్ జేసి దేని మీదకి ఏం పంపించారని అడిగి నేను అప్పుడు రెడీ అవుతాను. కొరియర్‌లో నాకు కావాలని నేను అడిగేది ఒక్కటైతే, ఇంట్లో వాళ్ళు పంపించేది నాకు ఇంకా 10 ఐటెమ్స్ ఎక్కువ పెట్టి పంపిస్తారు. సో, ఎప్పుడు జరిగేది ఇదే అని చెప్పి ఈసారి ఇంకా గట్టిగా అసలు నాకు ఏం వద్దు, ఇవే కావాలి అని అంటే తక్కువలో తక్కువ మనకిప్పుడు 40 కేజెస్ అయినాయి అంతే. ఎప్పుడు 80 కేజెస్, 85 ప్లస్ ఇలానే వస్తది కొరియర్ వచ్చిందంటే. ఎందుకు అంత మనీ వేస్ట్? నేను కొంచెం అడిగితే వాళ్ళు ఇంకా దానికి డబుల్, త్రిబుల్ అమౌంట్ పంపిస్తారు. ఇప్పుడైతే కొంచెం పర్లేదు. ఈసారి కొంచెం చాలా అంటే చాలా తక్కువగా కొరియర్ వచ్చింది మనకి. ఈ టవల్స్ హెయిర్‌కి నేను ఆర్డర్ చేసుకున్నాను. హెయిర్ కేర్ కొంచెం చేద్దామని. ఎందుకంటే ఇయర్స్ వచ్చిన తర్వాత డాండ్రఫ్ ఆటోమేటిక్‌గా వస్తది. డాండ్రఫ్ బాగుందని చెప్పేసి నేను ఒక 4, 5 మంత్స్ నా హెయిర్‌ని అలా వదిలేసి ఆయిల్ పెట్టకుండా వదిలేసాను. సో, ఇంకా బాగా హెయిర్ ఫాల్ అయిపోయి హెయిర్ లాస్ అయింది నాకు. హెయిర్ థిక్‌నెస్ అంతా పోయింది. సో, హెయిర్ లాస్ అవుతుందని చెప్పి కొంచెం అవి ఆర్డర్ చేసుకున్నా. చూడాలి అవి ఎంతవరకు చేస్తానో. అండ్ ఇంకా ఏం చేశాను నేను, డాండ్రఫ్ వస్తుందని చెప్పేసి నేను రెగ్యులర్‌గా వాడే షాంపూ ఆఫ్ చేసి ఇక్కడ యూఎస్‌లో ఒక షాంపూ తీసుకున్నా. సో, అది యూజ్ చేసిన తర్వాత ఇంకా నాకు హెయిర్ ఫాల్ అయిపోయింది. నాకెందుకో ఆ షాంపూ సెట్ అవ్వలేదు. సో, అది యూజ్ చేసిన తర్వాత మొత్తం హెయిర్ ఫాల్ అయిపోయింది. సో, అందుకనే ఇంకా కొంచెం హెయిర్ కేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. ఈసారి అయితే మా మమ్మీ వాళ్ళు మా చర్చ్ సిల్వర్ జూబ్లీకి మా అమ్మ, చెల్లి తీసుకున్నారు సేమ్. సో, అదే నాకు కూడా తీసుకున్నారు అప్పుడు. నేను అప్పుడు అక్కడ లేను కాబట్టి ఇప్పుడు వాళ్ళు పంపించారు నాకు. సో, మేము ముగ్గురికి ఒకటే సారీ తీసుకుంది. ఇవి టాప్స్ తీసుకున్నా. సమ్మర్ కదా అని చెప్పేసి ఒక 2 టాప్స్ తీసుకున్నా. ఇంతకుముందు వీడియోలో చెప్పా కదా! ఇంకా ఎవరి బర్త్‌డే అయినా మా చెల్లిదైనా, నాదైనా ఇద్దరికి డ్రెసెస్ అని చెప్పి. సో, తన బర్త్‌డే జూలై 8 ఉంది కాబట్టి నాకు గూడా ఒక అదొక పెయిర్ యాడ్ అయిందనమాట. సో, నేను ఆ రోజు ఏసుకోను. ఇంకెప్పుడైనా ఏసుకుంటా. ఎందుకంటే మనకి లైక్ టైం సెట్ అవ్వదు. మనం ఇక్కడ బిజీగా ఉంటాం. నాకు కుదిరినప్పుడు ఏసుకొని నేను ఫోటోస్ దిగుతా. బట్ మాకు ఫస్ట్ నుంచి వస్తున్న ఆనవాయితీ కాబట్టి కొని పంపించారు. యాహ్! ఇంకా అంతే. ఇంకా ఇవన్నీ క్లోత్సే ఉన్నాయి. ఇది గూడా హెయిర్ క్యాపే. ఆయిల్ చేసుకున్న తర్వాత హెయిర్‌కి పెట్టుకోవడానికి ఇది గూడా తీసుకున్నా నేను. ఇదంతా నేను యూట్యూబ్‌లో చూసి రియల్‌గా ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. ఎందుకంటే బాగా హెయిర్ ఫాల్ ఉందని చెప్పి చూడాలి ఏమైతదో.
ఇంకా తీసే కొద్ది వస్తూనే ఉంటున్నాయి అయ్యా, వాడికి ఎండలేదు, ఇంకా అన్ని పంపించారు దీంట్లో. ఇవి బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాగ్స్ నేను ఫస్ట్ టైం ఇండియా నుంచి వస్తున్నప్పుడు ఆర్డర్ చేసుకున్నా, ఇలా ప్యాక్ చేసుకోవచ్చు అని చెప్పి. కానీ నాకు ఎందుకో ఇవంతా యూజ్ అవ్వలేదు, ఇండియాలోనే వదిలేసి నేను నార్మల్గా ప్యాక్ చేసుకొని వచ్చా. ఇవన్నీ ఇంకా నా స్పెట్స్ చెప్పా కదా, నా స్పెట్స్ ఇక్కడ ఇరిగిపోయాయి ఇంత అయినాయి అని చెప్పేసి సో అవి కూడా వచ్చాయి, ఆ 2 పేస్ కూడా వచ్చాయి. ఇవన్నీ చూడండి. సో అవి నాకు వాటి మీద పెయిరింగ్ అనమాట. నెక్ సెట్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ కూడా పంపించారు. బ్యాంగిల్స్ నేను ఆ రోజు ఓపెన్ చేశాను కదా, ఇంకా పగిలిపోతాయి అని అవి పక్కన తీసి పెట్టాను. సో మీకు అవి కూడా చూపిస్తా, బ్యాంగిల్స్ ఏమేం బ్యాంగిల్స్ పంపించారనేసి. అండ్ ఆల్రెడీ నా దగ్గర అన్ని కలర్ కాంబినేషన్ ఉన్నాయి. ఇవి నా దగ్గర అంటే లేనివి వాళ్ళు పంపించారు, మిగతావన్నీ నాకు మ్యాచింగ్స్ ఉన్నాయి. ఇవన్నమాట. అండ్ ఆల్సో ఇవి మీకు తెలుసా, లైక్ ఇవి చింతపండు ప్యాకెట్స్ అని చిన్నగా ఉంటాయి. చూపిస్తూ ఉండండి. నాకు మా చెల్లికి ఇవంటే ఇష్టం, సో ఇవి కొనుక్కుంటూ ఉంటాం ఇలాంటి ప్యాకెట్స్. ఇంకా ప్రతిసారి బాదం, జీడిపప్పు ఇవి కూడా వచ్చేవి కొరియర్లో. ఎందుకు అంటే బాదం అంటే మాకు హ్యాబిట్ ఉందనమాట, మార్నింగే అవి నానబెట్టుకొని బాదం తినేది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని డేస్ నుంచి అవి చేయట్లేదు, అవన్నీ ఒక బాక్స్ పాడైపోయినాయి. ఇంకా అందుకే వద్దు, ఈసారి పంపించొద్దు అని చెప్పాయి ఏమి. కానీ వినకుండా ఇంకా కిస్మిస్ ప్యాకెట్ ఒకటి పంపించారు, 2 ప్యాకెట్స్ పంపించారు యాక్చువల్గా కిస్మిస్. అండ్ ఆల్సో షాంపూస్ కూడా, అవి నా మీరా షాంపూస్. కిస్మిస్ పంపిస్తుంది వద్దన్నా ఇంట్లో. అప్పడాలు, ఇవి తెలుసు కదా, చెల్ల మిరపకాయలు పప్పుచారులోకి. ఒక పేర్ స్లిప్పర్స్ పంపించారు. ఇది డైలీ వేర్ స్లిప్పర్స్, ఇది కూడా ఖాళీ. ఇది మనకి వచ్చిన కొరియర్. ఇంకా బ్యాంగిల్స్ కూడా వచ్చాయి, నేను చూపిస్తా. మమ్మీ ఇందులో బ్యాంగిల్స్ పంపించాను. బ్యాంగిల్స్ నా దగ్గర ఇంకా మ్యాచింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా కొన్ని పంపించింది వేరే కలర్స్. నా దగ్గర ఉన్న బ్యాంగిల్ కలెక్షన్ కూడా ఇంకో వీడియో చేసి చూపిస్తాను మీకు. సో యా, ఇది నాకు వచ్చిన కొరియర్.